హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు కేటీఆర్. హామీల గురించి ప్రశ్నిస్తే సీఎం రేవంత్ కొత్త డైలాగ్ చెప్తున్నారంటూ సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఒక్క హామీ అని నిలబెట్టుకున్నాడా? 100 రోజులు 6 గ్యారంటీలు 420 హామీలు 13 డిక్లరేషన్లు ఒక్క పనన చేసిండా? ఇలా ముఖ్యమంత్రి గారిని అడిగితే గట్టిగా ఏమైనా రేవంత్ రెడ్డి ఉన్నో 3 ఫీట్లు కానీ 30 ఫీట్లో లెక్క మాట్లాడుతీవి, పెద్ద పెద్ద డైలాగులు కొడుతీవి, తీస్మార్ ఖాన్ లెక్క మాట్లాడుతీవి కదా, ఏమైనా మరి 100 రోజులు ఎడవాయంటే ఇప్పుడు కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదా? రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో ఏమి తెచ్చిండు అని అడుగుతున్నారు. నేను ఇవాళ సూటిగా ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సమక్షంలో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మా కౌన్సిల్ని సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14, 19, 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా?